కూడా హరీష్ రావును అడ్డుకున్నారు పోలీసులు. హరీష్ రావు అడ్డుకున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. హరీష్ రావు నడిచి వెళ్లకుండా హరీష్ రావుతో పాటు ఇతర నేతలు ఉన్నారు, వారందరూ కూడా నడిచి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం దృశ్యాలు చూస్తున్నాం. తెలంగాణ భవన్ వెలుపల పరిస్థితులు నెలకొన్నాయి. గాన్ పార్క్ వచ్చి అక్కడ ఉన్నారు వెళ్ళకుంటే ఇక్కడ చూడవచ్చు మనం బంజారాహిల్స్ తెలంగాణ భవన్ బయట హరీష్ రావుతో పాటు నేతలు నడుచుకుంటూ వెళ్తామన్నారు. నడుచుకుంటూ వెళ్తామంటే పోలీసులు వారిని అడ్డుకున్న క్రమంలోనే హరీష్ రావు రోడ్డుపైనే బైఠాయించాడు. బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ బయట రోడ్డుపై హరీష్ రావు బైఠాయించారు. హరీష్ రావు రవీణ ముందుకు రాని మీరు జరుగురు. దెబ్బకండి ఎందుకంటే ప్రొటెక్షన్ అంటే ప్రభుత్వం పారిపోతుంది. ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నారా? తప్పు చేసింది కనుకనే అవినీతి పాల్పడ్డారు కనుకనే ఇలా పోలీసులు అడ్డం పెట్టి మమ్మల్ని ఆపుతా ఉన్నారు. కొంచెం మీ బండ్లనే దొరకపోతే ఇద్దరం రమ్మంటే జై తెలంగాణ.
అంటే ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, అంటే సమైక్యాంధ్ర పాలకుల కంటే కూడా తీవ్రంగా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. సవాలు వేసింది మీరే, పారిపోయింది మీరే. ఇప్పుడు జూపల్లి సవాలు వేసిండు, తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు, తోకముడిచిండు. మంత్రులు ముగ్గురు సవాలు వేసిండ్రు, ఆర్ఎస్ ప్రవీణ్ కాదు నువ్వే రావాలి హరీష్ రావు అన్నారు. సరే అని నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని, ఇవాళ నాకుండే సిద్దిపేటలో ఉండే అనేక కార్యక్రమాలు రద్దు చేసుకొని గౌరవ మంత్రులు పిలిచారు. ఈ రాష్ట్రంలో దళితులకో బీసీలకో మేలు కావాలని అవినీతిని బయటపెట్టడానికి నేను బయలుదేరి వచ్చాను. తెలంగాణ భవన్ నుంచి మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మా నాయకులు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి మేము బయలుదేరినాం. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పిలిచింది మీరే, మీరేదో ఆడికి పోయినట్టు మమ్మల్ని ఏమో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపి మేము రాలేదన్నట్ట. విడిచిపెట్టాం. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఆపినమేమో, మిమ్మల్ని విడిచిపెట్టాం. అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అసెంబ్లీలో కూడా రేపు చర్చకు పెడతాం, మీ అవినీతిని ఎండగడతాం. నేను పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉంటే నేను ముగ్గురు మంత్రులకు ఫోన్ చేశాను, మీరే సాక్ష్యం. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ రింగ్ అయింది, ఎత్తలేదు. తర్వాత గౌరవ లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు. గౌరవ మంత్రి అజరుద్దీన్ గారికి ఫోన్ చేశాను, ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. మీ పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉన్నారు, మీరు చర్చకు పిలిచారు. మరి ఇది కరెక్ట్ కాదు అని టెలిఫోన్ ద్వారా ముగ్గురి ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటాయి. ఇప్పుడు నాకు ముగ్గురు మంత్రుల పర్సనల్ ఫోన్కి ఫోన్ చేశాను. నా ఫోన్లో డైల్డ్ కాల్ లిస్ట్ ఉంది, వాళ్ళ ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటుంది. అంటే మరి ఎందుకు ఫోన్లు ఎత్తలేరు మంత్రులు? చర్చకు పిలిచింది మీరే అయితే మీ పోలీస్ కమిషనర్కి చెప్పి హరీష్ రావును బీఆర్ఎస్ బృందాన్ని అరెస్ట్ చేయొద్దు, పంపించండి అని చెప్పొచ్చు కదా. ఫోన్లు ఎందుకు ఎత్తలేదు నాయి? మీరు ఫోన్లు ఎత్తరు, మీరు పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేయిస్తారా? ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అంటే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మీరు అవినీతి చేసింది కనుక, స్కామ్లకు పాల్పడ్డారు కనుక, తప్పు జరిగింది కనుక చర్చకు తోకముడిచారు. చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. చూస్తాం, మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతిని అంతా బయట పెడతాం, రాష్ట్ర ప్రజల ముందు పెడతాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెడతాం. మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే ఆరుగురు మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. అరే ఇగో నన్ను రాలేదు, పారిపోయినామని తిడుతున్నాడు. నువ్వు చూడు, ఇక్కడ తిడుతున్నాడు నన్ను, హరీష్ రావు రాలేదని. ఇగో లక్ష్మణ్ గారికి చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా, రింగ్ అవుతా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. అక్కడేమో నన్ను పిలిచారు, మేము బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు. లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, లక్ష్మణ్ గారు ఎత్తడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇగో ఇప్పుడు నెక్స్ట్ అజరుద్దీన్ గారికి కూడా ఫోన్ చేస్తున్నాను. ముగ్గురు మంత్రులు పిలిచారు, ఇద్దరు మంత్రులు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అజరుద్దీన్ గారికి కూడా నేను ఫోన్ కలుపుతా ఉన్నా. మరి వారికైనా చెప్పి పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టే మేము చర్చకు పోతాం. అజరుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతా ఉంది. ఇప్పటిదాకా పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు, లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజరుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతుంది. కనీసం అజరుద్దీన్ గారు ఫోన్ ఎత్తినా, ఇది అజరుద్దీన్ గారి ఫోన్, అజరుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా. ఒకవేళ అజరుద్దీన్ గారు ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు ఇద్దరు మంత్రులకు ఫోన్ చేస్తే ఇద్దరు ఎత్తలేదు. మూడో మంత్రి అజరుద్దీన్ గారు ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఒకవేళ అజరుద్దీన్ గారు, మీరు టీవీలో చూస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అజరుద్దీన్ గారు కూడా ఎత్తలే. ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినాం, మేము బయలుదేరినాం, మీరే ఛాలెంజ్ విసిరారు.
మీరే నన్ను రమ్మన్నారు, బయలుదేరి వస్తా ఉంటే మీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని చర్చకు రాణిస్తలేరు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచింది, మంత్రులు పారిపోయినరు. మంత్రులు మేము వస్తే వాళ్ళ నిజాలు బయటకు వస్తాయి, వాళ్ళ స్కాములు బయటకు వస్తాయి, వాళ్ళ అవినీతి బయటకు వస్తుందని పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడ మమ్మల్ని ఆపుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం కాదు. మీరు తప్పు చేయకపోతే, అవినీతికి పాల్పడకపోతే, స్కామ్ చేయకపోతే మమ్మల్ని పోలీసులను పెట్టి ఎందుకు ఆపుతున్నారు? మేమేమి చర్చించడానికే వస్తున్నాం, యుద్ధానికి రావడం లేదు, పోరాటానికి రావడం లేదు. మాట్లాడడానికి వస్తూ ఉంటే ఇవాళ మంత్రులు ఫోన్లు ఎత్తారు, మేము వస్తుంటే పోలీసులను పెట్టి ఆపడం ఇది చాలా దుర్మార్గమైంది. మంత్రులే ఆపుతున్నాడు, రానియద్దని చెప్తున్నాడు. మంత్రులే వాళ్ళని రానియకండి అని. నడుచుకుంటూ పోదాం పదండి, నడుచుకుంటూ పోదాం, లైన్ చేసుకోండి. హరీష్ రావు కిందికి దిగారు. పోలీసులు తమ వాహనాన్ని అడ్డుకున్నారు. వారిని కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు కోరిన విధంగా మంత్రులు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. మీరు ఖచ్చితంగా హరీష్ రావు గారు రావాలి లేదా కేటీఆర్ రావాలి అని ఒక ట్విస్ట్ ఇచ్చారు. రెండోది ప్రెస్ క్లబ్ కాదు, మీరు అమరవీరుల స్తూపం దగ్గర రావాలని ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. మాకు ట్విస్ట్లతో పని లేదు. మీరు కోరిన విధంగా వాస్తవానికి మా ప్రవీణ్ గారు అన్నీ చెప్పగలుగుతారు. ఆయన ఒక సీనియర్ ఉన్నతాధికారి, గురుకులాల కమిషనర్గా, సెక్రటరీగా పనిచేసిన ఉన్నతాధికారి, అన్ని వివరాలతో సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు కనుక మీరు తప్పించుకుంటే మిమ్మల్ని విడిచిపెట్టదలుచుకోలేదు. అందుకే మీరు కోరిన విధంగా మేమే వస్తున్నాం, అదేవిధంగా అన్ని ఆధారాలతో వస్తున్నాం. మీరు కోరిన గన్ పార్క్ దగ్గరికే వస్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే చర్చించండి, అరెస్టు చేయొద్దు, అక్రమ అరెస్టులు చేయొద్దు, మమ్మల్ని ఆపొద్దు. అక్కడ హడావిడి చేయకుండా మీడియా సమక్షంలో సాయంత్రం దాకా మాట్లాడదాం. మీరు చెప్పండి, మేము చెప్తాం. నిజానిజాలు ప్రజలకు తెలిసే విధంగా ఏ రకంగా స్కామ్ జరిగింది, ఏ రకంగా మీరు ఇవాళ దళితులను డిప్రైవ్ చేసినారు, ఏ రకంగా బలహీన వర్గాలను, చేనేత కార్మికుల్ని డిప్రైవ్ చేసినారు, కోర్టులు ఏ రకంగా మీకు మొట్టికాయలు వేసినాయి, ఇవాళ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బలహీన వర్గాలకు, తెలంగాణ దళిత బిడ్డలకు ఎట్లా అన్యాయం చేసినారో అన్ని ఆధారాలతో చెప్పడానికి మేము వస్తున్నాం. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలతో చర్చ పెట్టండి. ఇది కుస్తీ యుద్ధం కాదు, ఇది పోరాటం కాదు. ఇలా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర దళితులకు అన్యాయం జరిగింది, రాష్ట్రంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది కనుక వారి గొంతుకగా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ అంశాన్ని లేవనెత్తాం. ఒకవేళ తప్పు జరగకపోతే మీరు చర్చకు సిద్ధమైతే చలో లెట్ us డిస్కస్. మేము బయలుదేరుతున్నాం, అక్కడే ఉండండి, కదలొద్దు, తప్పించుకొని పారిపోవద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, సాయంత్రం దాకా మాట్లాడదాం.